పార్టీపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎస్సీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు ఖర్గే, రాహుల్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. రేవంత్ లాంటి పాలనను చూస్తే ఈ రోజు రాజ్యాంగ నిర్మాతలు రీకాల్ వ్యవస్థను ప్రవేశపెట్టేవారని కేటీఆర్ అన్నారు. CST డిక్లరేషన్ ఒక్కటి అమలైందా? ఇలా కనీసం 0.1% అమలు చేస్తేవా? అందుకే ఖార్గే గారు మీరు చెప్పాలి సమాధానం. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అంటే చిల్లరగాడు, ఆయన చేయడు, మాకు తెలుసు, ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఖార్గే గారు చెప్పాలి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు SC/ST డిక్లరేషన్ కోసం ఆనాడు మీరు వచ్చి చెప్తే ఇక్కడ దళిత జాతి నమ్మింది, మీరు వచ్చి చెప్పితే ఇక్కడ గిరిజనులు నమ్మినరు, మీకు నమ్మి ఓటేసి ఇలా అధికారం ఇచ్చిండ్రు. ఏ కోర్టుకా సజా 5 సాలేనా మహమూద్ భాయ్? ఒకసారి ఓటేస్తే 5 ఏళ్ళు శిక్ష కదా, ఏం చేయాలి అని నేను కొయి తర్కీబ్ నీయే క్యా సాబ్ అంటుండు. అంటే ఏమైనా ఉపాయం లేదా సార్ అంటుండు. ఇక మరి రాజ్యాంగంలో ఒక్క ఉపాయం మర్చిపోయిండు. డాక్టర్ బాబాసాహెబ్ కూడా ఊహించుంటాడు, గిసొంటి లంగలు ముఖ్యమంత్రులు అవుతారు, గిసొంటోళ్ళు ప్రధానమంత్రులు అవుతారని. పాపం ఆయన మంచోడు కాబట్టి ఆలోచన రాలేదు, ఆలోచించిండు కానీ రీకాల్ వ్యవస్థ పెట్టలే. నిజంగా ఇవ్వాలి నేను చెప్తున్నా, తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్లకి పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పక్క